అందరికీ నమస్కారం. ఈ రోజు వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అపరిచితులను ఎక్కువగా నమ్మవద్దు. మీ ఉద్యోగం నుండి వచ్చే ఆదాయం పెరగవచ్చు. మీరు ఈరోజు ఒక యాత్రకు వెళ్ళాలని అనుకోవచ్చు. ఇంట్లో ప్రశాంతమైన సంతోషకరమైన వాతావరణం నెలకొని ఉంటుంది. ఆత్మ పరిశీలన ద్వారా మీ లోపాలను అధిగమిస్తారు. తెలివైన వ్యక్తులతో మీ బంధాలు బలపడతాయి. ఈ రాశి వారికి శత్రువుల భయం ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. శారీరక అసౌకర్యం కలగవచ్చు. ప్రమాదకరమైన మరియు పూచికత్తు సంబంధిత కార్యకలాపాలకు దూరంగా ఉండండి. భూమి మరియు భవనాల కొనుగోలు, అమ్మకాలకు ప్రణాళికలు రూపొందించబడతాయి. ఆర్థిక పురోగతి సాధ్యమవుతుంది. వ్యాపారం బాగా జరుగుతుంది. పెట్టుబడులు శుభప్రదంగా ఉంటాయి. పనిలో మీ పై అధికారులు సంతోషంగా ఉంటారు. మీకు కుటుంబ మద్దతు లభిస్తుంది. ఈరోజు మీకు అనుకూలమైన రోజుగా ఉంది. ఇంట్లో మీ మంచి గుణాల గురించి చర్చ జరుగుతుంది. మీడియా మరియు ఆన్లైన్ ద్వారా మీకు వ్యాపార సంబంధిత సమాచారం అందుతూనే ఉంటుంది. పూర్వీకుల ఆస్తి ద్వారా మీరు ప్రయోజనం పొందవచ్చు. ఈరోజు మీరు దీర్ఘకాలంగా ఉన్న ప్రణాళికల్లో కొన్ని మార్పులు కూడా చేయవచ్చు. సమాజంలో మీ పనికి గొప్ప ప్రశంసలు లభిస్తాయి. ఈరోజు దగ్గర బంధువుల రాక ఇంటికి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తెస్తుంది. కొన్ని ఇంటి పునరుద్ధరణ పనులు సజావుగా సాగుతాయి మరియు మీరు ఫర్నిచర్ కొనుగోలు గురించి ఆలోచిస్తారు. కొత్త ప్రాజెక్టుపై పని ప్రారంభించడం మంచి ఫలితాలను ఇస్తుంది. సవాళ్లను స్వీకరించి కొత్త పద్ధతులను ప్రయత్నించండి. మీకు దగ్గర బంధువు నుండి మద్దతు లభిస్తుంది. విద్యార్థులు వారి కృషి ఆధారంగా సానుకూల ఫలితాలను చూస్తారు. మీరు బంధువులు లేదా సన్నిహితుల నుండి అసంతృప్తిని ఎదుర్కోవచ్చు. మంచి సంబంధాలను కొనసాగించడానికి ప్రజలతో సన్నిహితంగా ఉండండి. పిల్లల నుండి ప్రతికూల ప్రవర్తన కూడా కలవరపెట్టవచ్చు. అన్ని కార్యకలాపాలపై నిఘా ఉంచండి. సిబ్బందికి సంబంధించిన ఏవైనా సమస్యలు ఉంటే అవి పరిష్కరించబడతాయి. మీకు ఒక పెద్ద ఆర్డర్ రావచ్చు, కానీ వెంటనే చెప్పుకోదగ్గ లాభాలను ఆశించవద్దు. మోసం జరిగే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తగా ఉండండి. మార్కెటింగ్పై మరింత శ్రద్ధ పెట్టండి. ఇంటి పనుల విషయంలో భార్యాభర్తల మధ్య ఉద్రిక్తత ఉండవచ్చు. మీరు మీ ప్రేమ వ్యవహారాన్ని వివాహంగా మార్చుకోవాలని ప్లాన్ చేసుకోవచ్చు. అధిక పనిభారం వల్ల అలసట, ఒళ్ళు నొప్పులు రావచ్చు. ఈరోజు ఈ రాశి వారికి సామాజికంగా ఎంతో అనుకూలమైన రోజుగా ఉంది. మీరు వివిధ రకాల సభలు, సమావేశాల్లో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షిస్తారు. మీ మాట తీరు, ఆలోచన విధానం ఇతరులను విశేషంగా ప్రభావితం చేస్తాయి. కొత్త విషయాలను నేర్చుకోవాలనే తపనతో సాహిత్యాలపై ప్రత్యేక ఆసక్తి కనబరుస్తారు. వృత్తిపరమైన జీవితంలో గత కొంతకాలంగా వేధిస్తున్న వివాదాలు ఈరోజు పరిష్కార మార్గాలను వెతుక్కుంటాయి. సహోద్యోగులతో ఉన్న చిన్నపాటి మనస్పర్ధలు తొలగిపోయి కార్యాలయంలో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యుల నుండి మీకు పూర్తి మద్దతు లభించడం వల్ల మీరు తీసుకునే నిర్ణయాలు మరింత బలోపేతం అవుతాయి. మీ వ్యక్తిగత అభివృద్ధికి ఇది సరైన సమయం. మీ ప్రతిభను నిరూపించుకోవడానికి లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. అనవసరమైన విషయాలకు దూరంగా ఉంటూ మీ లక్ష్యాల వైపు దృష్టి సారించడం ఉత్తమం. సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఇది సరదాగా గడపడానికి మరియు మీకు నచ్చిన పనులు చేసుకోవడానికి అనువైన రోజుగా ఉంది. ఆర్థిక మెరుగుదల ఖాయం. కుటుంబ సభ్యులతో కలిసి విశ్రాంతిగా కొన్ని క్షణాలు గడపండి. ఈరోజు మీరు శృంగారభరితమైన మూడ్లో ఉంటారు మరియు అందుకు పుష్కలమైన అవకాశాలు లభిస్తాయి. ఒంటరిగా సమయం గడపడం మంచిదే, కానీ మీ మనసులో ఏదైనా సమస్య ఉంటే జనాలకు దూరంగా ఉండడం మిమ్మల్ని మరింత కలవర పెట్టవచ్చు. అందువల్ల జనాలకు దూరంగా ఉండడానికి బదులుగా మీ సమస్యల గురించి పెద్దలతో మాట్లాడడం మంచిది. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కొన్ని అద్భుతమైన క్షణాలను గడపగలుగుతారు. మీ జీవిత భాగస్వామి లేదా స్నేహితులతో కలిసి ఆన్లైన్లో సినిమాలు చూడడం ద్వారా మీరు మీ ల్యాప్టాప్ మరియు ఇంటర్నెట్ను సద్వినియోగం చేసుకోవచ్చు. ఈరోజు మీకు మంచి రోజుగా ఉంది. మీ శారీరక మానసిక ఆరోగ్యం బాగుంటుంది. మీరు కుటుంబ సభ్యులతో సమయం గడపడాన్ని ఆనందిస్తారు. బంధువుల నుండి మీకు బహుమతి లభించవచ్చు. మీకు శుభవార్త అందుతుంది మరియు ఆనందకరమైన యాత్రకు వెళ్ళే అవకాశం ఉంది. ఈ రాశి వారికి పలు విధాలుగా ఒక ముఖ్యమైన రోజు కానుంది. మీ మనసుల మెదలే కొత్త ఆలోచనలు మీ వృత్తి మరియు వ్యక్తిగత జీవితంలో సానుకూల మార్పులను తీసుకురావచ్చు. ఇది ఆత్మ పరిశీలన చేసుకుని మీ లక్ష్యాలపై దృష్టి సారించాల్సిన సమయం. మీ భావాలు గాఢంగా ఉంటాయి మరియు మీకు అత్యంత సన్నిహితులతో సమయం గడపడం మీరు ఆనందిస్తారు. కొద్దిపాటి సున్నితత్వం మీ సంబంధాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. మీ ఆరోగ్యం విషయంలో ఈరోజు కొంత జాగ్రత్త అవసరం. మీ మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ధ్యానం లేదా యోగా మీ పరిస్థితిని మెరుగుపరుస్తాయి. ఆర్థిక పరంగా చూస్తే తెలివిగా పెట్టుబడి పెట్టడం ఒక తెలివైన నిర్ణయం అవుతుంది.
కొత్త అవకాశాలను అన్వేషించడానికి సిద్ధంగా ఉండండి. కానీ సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోండి. మీలోని సానుకూల శక్తి రోజంతా ఉండే హడావిడిని నిర్వహించడానికి మీకు సహాయపడుతుంది. మీరు మీ పనిపై మంచి పట్టును కొనసాగిస్తారు. ఈరోజు ఎలాంటి కొత్త ప్రారంభాలు లేదా ప్రధాన భావోద్వేగ నిర్ణయాలు తీసుకోవద్దు. ఆర్థిక విషయాల్లో తొందరపాటు వద్దు. మీ జీవిత భాగస్వామి పట్ల అవగాహన మరియు సహనం చూపండి. మీ తలలో బరువుగా అనిపించవచ్చు, కాబట్టి కొంత విశ్రాంతి తీసుకోండి. మీరు ఈరోజు బ్యాంకులో రుణం కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే మీరు కొంత నిరాశను ఎదుర్కోవచ్చు. వృత్తి జీవితంలో సమయ నిర్వహణ ప్రాముఖ్యత మీకు ఈ రోజుల్లో అర్థమవుతుంది. ఈరోజు మీరు ఇంట్లోని పెద్దలతో ఏ విషయం గురించి అయినా వాదించకుండా ఉండాలి, లేకపోతే వారితో అభిప్రాయ భేదం రావచ్చు. ఆందోళన కలిగించే ఎలాంటి అసాధారణ ఆరోగ్య సంబంధిత సంఘటనలు లేని రోజున మీరు ఆశించవచ్చు. ఈరోజు మీరు మూడవ వ్యక్తి అభిప్రాయం విషయంలో మీ భాగస్వామితో వాదనలకు దిగవచ్చు. అందువల్ల మీ మాటలను తెలివిగా ఎంచుకోండి. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కొన్ని పరిష్కారాలను చూడవచ్చు. ఈరోజు ఇతరులు చెప్పేది వినండి. ఒక కొత్త ప్రాజెక్టుకు బాస్ నుండి ప్రత్యేక ఆమోదం లభిస్తుంది. ఇతరులకు ఇచ్చిన డబ్బు ఈరోజు తిరిగి పొందవచ్చు. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు కోసం కొత్త ప్రణాళికలు వేసుకుంటారు. ఈరోజు ఎవరైనా మీకు విరాళం ఇవ్వవచ్చు. దేవుణ్ణి పూజించడం మీకు మనశ్శాంతిని ఇస్తుంది. ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు మీ వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు వ్యాపారంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. పాత రుణం కారణంగా మీరు ఆర్థిక ఒత్తిడిని అనుభవించవచ్చు. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండండి మరియు మీ మాటల్లో సంయమనం పాటించండి. ఆస్తి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మితిమీరిన నమ్మకం హానికరం కావచ్చు. ఈరోజు విజయం సంతృప్తితో నిండిన రోజుగా ఉంటుంది. మీరు అభివృద్ధి మార్గంలో వేగంగా పురోగమిస్తారు. మీ సంపద శ్రేయస్సు పెరుగుతాయి. మీరు చేసిన వాగ్దానాలను నెరవేర్చే సమయం ఆసన్నమైంది. ఇతరులు అర్థం చేసుకోకపోయినా మీ దయగల హృదయం అందరికీ మేలు చేస్తుంది. మీ ఆరోగ్యం కూడా మీకు సహకరిస్తుంది. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం నిజమైన ఆనందాన్ని ఇస్తుంది. ఈరోజు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాల్సిన రోజుగా ఉంది. ఏదైనా ఒక విషయంపై తీవ్రమైన భావోద్వేగం ఉండవచ్చు. ఇది కొంత అసౌకర్యం, ఒత్తిడి మరియు ఆందోళనకు దారి తీయవచ్చు. అందువల్ల మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని పని చేయండి. ధ్యానం ప్రయోజనకరంగా ఉంటుంది. స్నేహపూర్వక మరియు సహకార స్వభావం ఈరోజు ఉపయోగపడుతుంది. రహస్య విషయాలు మరియు పత్రాలకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. ఈరోజు సంభాషణలు మరియు నిర్ణయాల్లో స్పష్టత వస్తుంది. వారాలుగా పెండింగ్లో ఉన్న బీమా, ఆదాయపు పన్ను లేదా ఏదైనా పాత పత్రాలతో ముందుకు సాగండి. మీ అత్తామామల నుండి ఏదైనా సంతోషకరమైన విషయం రావచ్చు. ఆర్థిక విషయాల్లో స్థిరమైన పెరుగుదల కొనసాగుతుంది. ఇంట్లో మీ ఇష్టదైవాన్ని పూజించి అనాథాలకు ఆహారాన్ని అందించండి. మీకు అంతా మంచి జరుగుతుంది. పనిచేసే చోట మీ సహోద్యోగులతో మీకు మంచి సంబంధాలు ఏర్పడతాయి. మీ కష్టానికి, అంకిత భావానికి ప్రశంసలు లభిస్తాయి. కానీ సహకారం కూడా ముఖ్యమని గుర్తుంచుకోండి. ఒక బృంద ప్రాజెక్టులో మీ ఆలోచనలను పంచుకోవడం కొత్త అవకాశాలను తెచ్చిపెట్టగలదు. ఆరోగ్య సంరక్షణ అత్యవసరం. చిన్న చిన్న ఒత్తిళ్లకు దూరంగా ఉండి మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. యోగా లేదా ధ్యానం మీకు సమతుల్యతను సాధించడంలో సహాయపడతాయి. ఆధ్యాత్మికత వైపు మళ్ళడం ఈరోజు మీకు మనశ్శాంతిని కలిగిస్తుంది. మీరు కొత్తదనం కోసం చూస్తున్నట్లయితే చదవడం లేదా ఆధ్యాత్మికత పుస్తకాలు ఉపయోగకరంగా ఉంటాయి. ఈరోజు మీ హృదయం చెప్పేది విని సానుకూలతను స్వీకరించండి. అది మీ జీవితంలోకి కొత్త వెలుగును తీసుకువస్తుంది. ఈరోజు ఈ రాశి వారికి హెచ్చు తగ్గులతో నిండి ఉంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 3. అదృష్ట రంగు వచ్చేసి ఆకాశ నీలం రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.